Hi guys, Jai. Hello guys, welcome back to our channel. Anihit. We are back with one more vlog. Iru change ayipothunam cheppu. So basically New Year roju chala plan cheskunnamo. Yes. But unfortunately few reasons valla cancel ayindi. So aa rojuni we are replicating today again. We are celebrating New Year with our friends tonight. Anmisha roju biryani cheyabotundi. Yes. So, ఆ రెసిపీ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉన్నట్టుంది పెడుతుందో లేదో నాకు తెలియదు. సో ఈ రోజు ఒకవేళ మీకు చూడడానికి యమ్మీగా ఉంటే కామెంట్ చేయండి, అన్విష ఆ రెసిపీ పోస్ట్ చేస్తుంది. తిన్నారు కదా వాళ్ళు, నువ్వు చెప్పు. మా ఫ్రెండ్స్ రివ్యూ తీసుకుందాం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అందరికి నచ్చితే ప్లీజ్ కామెంట్, విల్ పుట్ పోస్ట్ దట్ వీడియో. ఎందుకు ఈ రోజు చెప్పేస్తాను. ఈ రోజు అండ్ మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఈ రోజు కొన్ని గేమ్స్ పార్టీ గేమ్స్. yes, we are playing house party games and winners, losers, score. Usually అయితే ఇప్పుడు డంషలాట్స్ అది ఆడుతుంటాము, బట్ this time we planned a lot of games. So I think Anmisha will show you all that in today's vlog. Joy, ఏమన్నా చెప్తావా Joy? Joy, hi. Hi చెప్పు. Hi చెప్పు. Hi hi. Hi hi. Hi hi. Hi. Joy కూడా మీ అందరికి హాయ్ చెప్తున్నాడు. ది న్యూ ఇయర్ లో మేబీ దిస్ మైట్ బి ద ఫస్ట్ వీడియో. సో యా, అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీ అందరికి చాలా 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 బాగుండాలి అని కోరుకుంటున్నాము. మాకైతే లాస్ట్ ఇయర్ వాజ్ రియలీ స్పెషల్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్, అండ్ ఈ ఇయర్ కూడా అలాగే ఉండాలి అని కోరుకుంటున్నాము. యా, సో స్టే ట్యూన్డ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ గైస్. జయ్ హాయ్. ఫ్రంట్ కెమెరా చూపించు Joy. హాయ్ జయ్. జయ్ షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్. Come. Good boy. Good boy. మేము జాయిన్ని ట్రైనింగ్లో జాయిన్ చేసామన్నమాట. సో అందులో వాళ్ళు మనము సిట్ అంటే కూర్చోవడం కాకుండా ఇలా హ్యాండ్ మూమెంట్స్తో సిట్ అనేలాగా నేర్పించారు. సో అదే ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. అండ్ ఇలా అయితే రెడీ చేసేసాము ఇల్లుని, లైట్స్ అన్నీ పెట్టి. నాకు ఇంట్లో ఇలా ఫెయిరీ లైట్స్ పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది, అండ్ ఆ వైబ్ కూడా చాలా బాగుంటుంది కదా. అండ్ యా, రోహిత్ చెప్పినట్టు ఈరోజు నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్ సో లాంగ్. అండ్ నాకు చాలా చాలా ఇష్టం నేను చేసే బిర్యానీ అంటే. దాంట్లో కీ మాత్రం ఫ్రైడ్ ఆనియన్సే. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో చేసుకోకపోతే ఆ టేస్ట్ మాత్రం అస్సలు రాదు. చికెన్ని మ్యారినేట్ చేసేసాను యాజ్ యూజువల్. కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులో వేసి మ్యారినేషన్ పెట్టేస్తాను. అండ్ దెన్ కొంచెం ఆయిల్ వేసుకొని జీరా అండ్ గరం మసాలా, హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా, అవి వేసేసుకొని చికెన్ని ఫస్ట్ కుక్ చేసేసి అండ్ దెన్ రైస్ని కుక్ చేస్తాను. వాటర్ అండ్ జీరా వేసి, సాల్ట్ వేసి, హోల్ గరం మసాలా వేసి రైస్ని కూడా కుక్ చేసిన తర్వాత రెండు ఇలా లేయరింగ్ చేస్తామన్నమాట. నేను యాక్చువల్లీ వీడియోలో అంత క్లియర్గా చూపించలేకపోయాను, బట్ దెన్ మీకు ఒకవేళ కావాలంటే చెప్పండి, ఒక వీడియోలో మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఆ రోజు అందరు కూడా చాలా బాగుందని చెప్పారు. మీకు ఆ రివ్యూస్ అన్నీ వీడియోలో కనిపిస్తాయి. అండ్ నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీకు అర్థమవుతే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్స్ తీశారు ఈ వీడియో. నాకైతే కొంచెం కూడా క్లూ లేదనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే 50K అయి చాలా డేస్ అవుతుంది, అండ్ 50K అయినప్పుడు మేము కాకినాడలో ఉండే. సో అక్కడ ఏదైనా చేసే సిచ్యువేషన్లో కూడా మేము లేకుండే. సో అందుకే సరేలే ఏం చేసుకోవద్దు అన్నట్టే అనుకున్నాము. అండ్ ఇలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని అయితే 1% అంటే 1% క్లూ కూడా లేదు. అందరు ఇలా యూనో అరేంజ్ చేసి ఇలా నన్ను సర్ప్రైజ్ చేశారు. చూసారా నేను ఎంత సర్ప్రైజ్ అయ్యానంటే, నిజంగా. అంటే యూజువలీ సర్ప్రైజెస్ చాలా ఇచ్చారు ఇప్పటి వరకు, బట్ దెన్ నాకు కొంచెం అన్న ఐడియా ఉంటుంది.
బట్ ఇందులో అయితే అసలు 1% కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అందరూ క్యాజువల్‌గా ఉన్నారు అసలు అప్పటి వరకు. సో, ఒక్క పర్సన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ లైక్ వెరీ, వెరీ, వెరీ స్వీట్ అనిపించింది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఇంత ఎఫర్ట్ పెట్టి నన్ను హ్యాపీ చేసినందుకు. అండ్ ఇలాంటి మైల్ స్టోన్స్ ఇంకా ఇంకా రీచ్ అవ్వాలి అన్న మోటివేషన్ వచ్చింది ఈ సెలబ్రేషన్ వల్ల. అండ్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఇంత పెద్ద ఫ్యామిలీని చేసినందుకు. అండ్ నా ఫ్రెండ్ స్టాంప్ కూడా తీసుకొచ్చిందనమాట. అనిహిత్ 50K అని ఉంటుంది ఆ స్టాంప్ మీద. సో మేము అందరం అలా స్టాంప్స్ అది కొట్టేసుకొని వీడియోస్ అయితే తీసేసుకున్నా. నేను కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మా నైట్ అవుట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ పర్సనలీ లవ్ నైట్ అవుట్స్. అంటే ఫ్రెండ్స్ అందరితో ఇలా స్పెండ్ చేసే టైం చాలా బాగుంటుంది. అంటే మన బిజీ స్కెడ్యూల్స్లో ఈ కాలంలో ఫ్రెండ్స్తో ఇంత టైం స్పెండ్ చేసే ఛాన్స్ అందరికీ దొరకకపోవచ్చు. బట్ టచ్ వుడ్ వీ హ్యావ్ లైక్ లవ్లీ ఫ్రెండ్స్. సో ఇలా నైట్ అవుట్ మేము యూజువలీ ప్లాన్ చేస్తూ ఉంటాము. కానీ ఈ నైట్ అవుట్కి మాత్రం చాలా డేస్ గ్యాప్ వచ్చేసింది. సో అందుకే మేమందరం చాలా ఎక్సైటెడ్ ఉండే. మంచి ఫనీ గేమ్స్ ఆడతాం. ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట వీళ్ళతో అయితే అసలు. చూసారు కదా. సో ఇలాంటి గేమ్స్ అయితే ఇంకా చాలా ప్లాన్ చేసుకున్నాం. బట్ అన్నీ ఆడలేకపోయినా మోస్ట్ ఆఫ్ దెమ్ అయితే కవర్ చేసాము. ఈ వీడియోస్ ఎందుకు పెడుతున్నా అంటే మీ అందరు ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా కలిసినప్పుడు ఏం ఆడాలి అనే డిస్కషన్స్లోనే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. సేమ్ మాకు కూడా అలాగే అయ్యేది. సో అందుకే ఇలాంటి చిన్న గేమ్ ఐడియాస్ మీకు పెడితే ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీరు ఆడుకోవడానికి ఉంటుంది కదా. సో దిస్ ఇస్ వెరీ, వెరీ ఫన్నీ గేమ్ అసలు. How is it? తిను. నిజం చెప్పు. అండ్ డంషలాట్స్ అయితే మేము ఫుల్ క్రేజీగా ఆడతాము. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా బ్లఫ్ గేమ్ ఆడాం. బ్లఫ్ కూడా సూపర్ ఫన్ ఉంటుంది. మీకు తెలియకపోతే కార్డ్స్తో ఆడొచ్చు మనము. సో డంషలాట్స్, బ్లఫ్ గేమ్ అండ్ ఇందాక మేము ఆడిన గేమ్స్ ఇవన్నీ మీకు ఒక ఐడియా ఇస్తుంది అనుకుంటున్నా. అండ్ ఇట్ వాజ్ అ వెరీ, వెరీ, వెరీ ఫన్నీ నైట్. అండ్ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు నాకు వీళ్ళందరూ కూడా. ఐ హోప్ మీకు ఈ ఫన్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్.